హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు సాంబార్ రైస్ చేస్తున్నాను. సండే స్పెషల్ సాంబార్ రైస్ చేస్తున్నాను అనమాట. ముందుగా బియ్యము, ఒక గ్లాస్ బియ్యము, ఒక గ్లాస్ పప్పు, కందిపప్పు వేసి బాయిల్ చేసి ఉడికిపెడతానండి. ఫస్ట్ ఒక 2 విజిల్ దాకా ఉడికిపెట్టాలి. ఇదిగోండి, సేమ్ కుక్కర్లో బీనీసు, ములక్కాడలు, ఒక క్యారెట్, ఆలుగడ్డ, టమాటా వేసి ఉడకపెట్టేస్తానండి. ఇది కూడా ఉడికిపోతుంది. పప్పుతో పాటు 2 ఒకేసారి ఉడుకుతాయి అనమాట. అప్పుడు ఒకసారి చేసుకోవచ్చు మన సాంబార్ రైస్. ఇది తమిళ్లో సాంబార్ సాదం అంటారు, కన్నడిగిలో బిసిబెళ్ళ బాత్ అంటారండి. ఇది మన తెలుగులో సాంబార్ అన్నం అంటాం. ఇది అన్ని పోషకాలు ఉండి చాలా చక్కగా బాగా ఉంటుందండి. ఇది రుచిగానే ఉంటుంది. కన్నడలో ఫేమస్, ఇది కర్ణాటకలో బిసిబెళ్ళ బాత్ అని. ఇది మనం చేసుకుంటున్నాం అనమాట. కాయగూరలు వేసుకొని ముందు ఉడికి పెట్టుకుంటాం. అన్నీ ఉడికిన తర్వాత కుక్కర్లో ఉడికిందండి, చల్లారాలి. చల్లారిన తర్వాత పప్పు మెత్తగా మెదిపేసి ఈలోగా ఇది పోపు పెట్టుకుందాం అనమాట. ఫస్ట్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలండి. టమాటాలు వేయండి, కొత్తిమీర, ఉల్లిపాయలు. దీనికి చిన్న ఉల్లిపాయలు ఉంటే, సాంబార్కి ఉల్లిపాయలు ఉంటే ఇంకా మంచిదండి. నా దగ్గర లేదు, అందుకని పెద్ద ఉల్లిపాయలనే కుక్కలుగా కోసి చేస్తున్నాను. వేగాలండి. దీనికి మనం కొంచెం ఇది కలుపుతున్నాము. ఉప్పు వేసుకుంటే తొందరగా ఏదవుతుంది కదా. ఉప్పు వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇది ఉల్లిపాయలు ఎర్రగా వేగాలి అన్నమాట. ఒక టమాటా వేసాను. ఇప్పుడు ఒక టమాటా వచ్చి దీంట్లోనే వేసుకుంటాను అన్నమాట. కొద్దిగా వేగిన తర్వాత, ఉల్లిపాయలు వేగిన తర్వాత వేసుకుంటాను దీంట్లోనే. పప్పు, బియ్యము 2 ఉడికిందనమాట. కొద్దిగా మెదుపుకోవాలన్నమాట. కొంచెం లావుగా, మరీ మెత్తగా కాదు, కొద్ది కచ్చాపచ్చగా మెదుపుకోవాలన్నమాట. ఇది ఉల్లిపాయలు వేగినాయి, ఎర్రగా వేగినాయి. టమాటాలు కూడా వేసుకుంటున్నాను. ఒక టమాటా ఆల్రెడీ వేసేసాను కాబట్టి ఇందులో కాయగూరల ముక్కలు అంతా ఉడికి రెడీగా ఉందండి. ఇది కూడా వేసేస్తాను అన్నమాట. ఇందులో అన్నీ వేయించుకోవాలి ఇప్పుడు నూనెలో. ఉప్పు, కారము 1 by 1 అన్నీ స్టెప్ బై స్టెప్ అన్నీ వేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఇదండి, ఇది కారము 2 స్పూన్లు వేసుకోవాలి. కాయగూరలు అవి అన్నీ ఒకసారి పడతాయి కాబట్టి 2 స్పూన్లు వేయచ్చు. ధనియా పొడి 2 స్పూన్లు, 3 స్పూన్లు. పసుపు, ½ స్పూన్ అనమాట. కొంచెం తెడ్డిగా ½ స్పూన్ వేసేసినాము. మిరియాల పొడి అండి, మిరియాల పొడి 1 స్పూను. సాంబార్ పొడి అండి, ఇంట్లో తయారు చేసుకున్నది. ఇది 2 స్పూన్లు వేసేస్తాం. ఇది స్టెప్ బై స్టెప్ ఒకటి అన్నీ వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. వేసి పప్పు మొత్తం కలిపేసుకోవాలి. ఇది చివరిలో నేతితో తాళింపు పెట్టుకోవాలి.
ఇది సాంబార్ పొడి వేసేసాను. తర్వాత చింతపండు గుజ్జు అనమాట. కాయగూరలు ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి చింతపండు గుజ్జు అండి 2 స్పూన్. రెండు స్పూన్ల నిండి వేసేసి మొత్తం కలుపుకుందాం ఇప్పుడు. చూడండి వేయించిన కాయగూరలు ఇవన్నీ వేసుకున్నాను అనమాట. ములక్కాడలు, బంగాళదుంపలు, బీన్స్ మొత్తం బాగా కలుపుకొని ఇప్పుడు కొద్దిగా ఒక బాయిల్ రానిచ్చి దీంట్లో చింతపండు గుజ్జు కూడా కలిపేసానండి. ఇప్పుడు మనం ఉప్పు అంతా చూసుకోవాలి, కారము పులుపు అంతా చూసుకొని సరిపడా. ఇప్పుడే సాంబార్ వాసన రైస్ గుమగుమలాడుతుందండి. మీకైతే వినిపించదు కానీ కనిపించదు, ఫీల్ అవ్వదు. నాకైతే ఇక్కడ కలుపుతున్నాను కాబట్టి మంచి ఫ్లేవర్ వస్తుందండి, గుబాయిస్తుంది అప్పుడే సాంబారు. దీంతో ఇప్పుడు ఒక ఉడుకు రానిద్దాం, ఒక పొంగు రావాలండి. ఇది చూడండి ఇప్పుడు సపరేట్ ఇది బాయిల్ అవుతుంది. బాయిల్ అయ్యే వరకు బాగా పూర్తి కలిపేశాను. ఉప్పు, కారము, పులుపు మొత్తం చూసుకున్నాను అనమాట. ఇది అయిపోయింది. ఇప్పుడు తాళింపు పెట్టాలండి. ఇది నెయ్యితో పెడతాం తాళింపు. దీనికి నెయ్యి కొంచెం బాగానే పడుతుందండి. మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం లేదు. నెయ్యి ఒక కప్పు వేసుకోవాలి. పెద్ద చెంచాతో 2 చెంచాలు అన్నమాట. ఇది ఇది పక్కన బాయిల్ అవుతుందండి. ఇప్పుడు పోపు పెట్టేసినామంటే సాంబార్ రైస్ రెడీ అవుతుంది అన్నమాట. పోపు పెడుతున్నాను ఇప్పుడు నెయ్యిలో. జీడిపప్పు, 2 మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నమాట. ఇది తర్వాత ఇంగువండి కొద్దిగా ఇందులో వేసుకోవాలండి. కస్తూరి మెతి, జీడిపప్పు అంతా ఎర్రగా వేగింది కాబట్టి ఇప్పుడు ఈ సాంబార్ రైస్ మనం తీసి ఇందులో వేసేసేయాలండి, పెట్టుకోవాలన్నమాట. వేడివేడిగా మనం కేసరంలో చూసి పెట్టుకుంటే వేడిగా వడ్డించడానికి బాగుంటుందండి. ఇది చాలా రుచిగాను ఉంటుంది. కర్ణాటకలో బిసిబెళ్ళ బాత్ అని చాలా ఫేమస్ అండి. దీంట్లో సాంబార్ రైస్ అంటారు.
బాగా కలుపుకొని ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుము అండి. ఇది పచ్చి కొబ్బరి తురుము వేసేస్తున్నాను. ఇది పచ్చి కొబ్బరి తురుము చల్లుకోవాలి. చివరన కొత్తిమీర అన్నమాట. ఇది సండే స్పెషల్. ఈరోజు సాంబార్ రైస్ చేస్తున్నానండి. మాంసం కూడా ఉంది, కానీ ఇది ఈరోజు చేస్తున్నాను. ఎప్పుడు ఒకే వెరైటీ ఇది కాకుండా చేస్తున్నానండి. రెడీ అండి, గుమ్మగుమ్మలాడే సాంబార్ రైస్ బిస్బెళ్ళబాత్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగుందనిపిస్తే షేర్ చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉందో. మీరు ఒకసారి చేసి ట్రై చేయండి. చేసి బాగుందనిపిస్తే షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్ తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.